మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నర్మదా నది మధ్యలో ఉన్న మందతా ద్వీపంలో ఓంకారేశ్వరర్ ఆలయం ఉంది. ఇది భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇక్కడ పరమేశ్వరుడు ఓంకారేశ్వరర్ మహాదేవుడి రూపంలో పూజలు అందుకుంటున్నాడు. ఈ ద్వీపం ఓం ఆకారంలో ఉందని ప్రసిద్ధి. పురాణం ప్రకారం ఒకప్పుడు వింధ్య పర్వతుడు చాలా గర్వంతో రోజురోజుకు ఎత్తుకు పెరుగుతూ ఉండేవాడు. అతని గర్వం కారణంగా సూర్యుడి మార్గానికే అడ్డంగా మారే స్థాయికి చేరుకున్నాడు. దానివల్ల లోకాలు కష్టాల్లో పడిపోతాయి. అప్పుడు దేవతలు మరియు మహర్షులు కలిసి వింధ్య పర్వతుణ్ణి శివుణ్ణి ప్రార్థించమని సూచిస్తారు. వింధ్య పర్వతుడు నర్మదా నది తీరంలో కఠిన తపస్సు ప్రారంభించాడు. అతను ఓం నమః శివాయ మంత్రాన్ని జపిస్తూ భక్తితో పరమేశ్వరుని ఆరాధించాడు. చాలా సంవత్సరాలు తపస్సు తర్వాత శివుడు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. వింధ్యుని భక్తికి సంతోషించిన పరమేశ్వరుడు అతనికి దర్శనం ఇచ్చి వరం కోరుకోమన్నాడు. వింధ్యుడు తన గర్వం తగ్గించి శివుణ్ణి శాశ్వతంగా అక్కడే ఉండమని ప్రార్థించాడు. ఆ తరువాత ఆయన అక్కడే ఓంకారేశ్వరర్ జ్యోతిర్లింగంగా స్థిరమయ్యాడు. ఈ క్షేత్రానికి మరొక స్థల పురాణం కూడా ఉంది. ఇక్ష్వాకుల వంశానికి చెందిన మందాత మహారాజు ఈ ప్రాంతంలో తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. అతని భక్తిని మెచ్చిన శివుడు ఇక్కడే స్థిరమయ్యాడు. అందుకే ఈ ద్వీపాన్ని మదాంత ద్వీపం అని కూడా పిలుస్తారు. నర్మదా నది మధ్యలో ఉన్న ఈ పవిత్ర ద్వీపం తన సహజ సౌందర్యంతో పాటు ఆధ్యాత్మిక శక్తిని కూడా కలిగి ఉంది. ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు శివుని దివ్య అనుగ్రహాన్ని అనుభవిస్తూ మనసుకు ప్రశాంతతను పొందుతాడు. ఓంకారేశ్వరర్ క్షేత్రం భక్తికి, తపస్సుకు మరియు దైవకృపకు ప్రతీకగా నిలుస్తూ భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది.